హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. చిత్తూరు నాగయ్య. ఇప్పటి వారికి ఆయన పేరు తెలుసో తెలియదు కానీ ఒకప్పటి తరానికి హీరో, సంగీత దర్శకుడు, కథా రచయిత, నిర్మాత, ఇక బోల్డన్ని సినిమా పరిశ్రమలో ఎన్ని శాఖలైతే ఉన్నాయో అన్ని శాఖల్లో నిపుణత్వం సాధించినటువంటి చిత్తూరు నాగయ్య ఒక రోజుల్లో స్వర్ణాభిషేకాలు చేసుకున్నటువంటి వాడు, స్వర్ణ కంకణాలు తొడుక్కున్నటువంటి వాడు. మరి ఆయన చరిత్రనే ఈ వీడియోలో తెలుసుకుందాం. కలెక్టర్ బోల్డన్ అనే దొర చిత్తూరులో కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా సర్వే ఆఫీసర్గా ఉన్నాడు. అతనికి తెలుగు, భారతీయ సంగీతం నేర్పి అతని దగ్గర 2 నెలల పాటు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. తర్వాత అతనికి బదిలీ అయి వెళ్లిపోయాడు. ఇలా నేర్చుకున్న పాశ్చాత్య సంగీతం అతను సినీ రంగంలో ప్రవేశించినప్పుడు ఉపయోగపడింది. నాగయ్య చిత్తూరులో ఉండగా సురభి నాటక మండలి వారు భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించడానికి వచ్చారు. అయితే ఆ నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేయవలసిన అబ్బాయికి జ్వరం రావడంతో నాగయ్య తొలిసారిగా నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేశాడు. ఆ అర్ధరాత్రి నాటకంలో మొదట వేదిక ముందున్న జనవాహిని చూసి భయపడి ఏడ్చేసినా తర్వాత సర్దుకొని మళ్లీ పద్యాలు, పాటలు ఆలపించాడు. ప్రేక్షకులు, బంధువులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు. ఇది విన్న పాఠశాల పంతుళ్లు కూడా నాగయ్యను ప్రత్యేకంగా స్కూళ్లలో ప్రహ్లాదుడి వేషం వేసి పాటలు, పద్యాలు పాడించి ఆనందించారు. తర్వాత స్కూల్లోనూ ఉత్సవాల్లోనూ అప్పుడప్పుడు వేదికలెక్కి పాటలు పాడుతుండటంతో నటన బాగా అనుభవంలోకి వచ్చింది. ఒకసారి చిత్తూరులో రామ విలాస సభ భవన నిర్మాణం కోసం సారంగధర నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు. అందులో నాగయ్యను చిత్రాంగి వేషం వేయమన్నారు. నాగయ్య ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి మరీ ఈ నాటకం రిహార్సల్స్ కి వచ్చేవాడు. దానికి హార్మోనియం కూడా వాయించేవాడు. ఈ నాటక ప్రదర్శనలో అపశృతి దొర్లి చీర ఉండిన చిత్రాంగి అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి దగ్గర చీవాట్లు కూడా తిన్నాడు. ఈ నాటకం ద్వారా 800 రూపాయలు మిగిలాయి. ఆ సొమ్ముతో సభవారు ఒక మందిరం నిర్మించారు. మదనపల్లిలో తంబళ్లపల్లి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే నాటకాల్లో పాల్గొన్నాడు. అప్పుడే బెంగళూరు అమెచ్యూర్స్ అనే బృందం తెల్లో అనే ఆంగ్ల నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవను చూసి అతనితో పరిచయం చేసుకున్నాడు. అతనికి తన గానాన్ని కూడా వినిపించి అతని ఆశీర్వాదం అందుకున్నాడు. తంబళ్లపల్లి నారాయణ రెడ్డి స్వస్థలం తంబళ్లపల్లిలో కూడా పాటలు పాడుతూ అంతో ఇంతో సంపాదించి ఇంటికి పంపేవాడు. వివాహం జరిగిన తర్వాత భార్య తరపు వారు పిలవడంతో నెల్లూరు వెళ్ళాడు. అక్కడ సారంగధర నాటకంలో స్థానం నరసింహారావు పోషించిన చిత్రాంగి పాత్రను చూసి స్ఫూర్తి పొందాడు. ఎలాగైనా గట్టిగా కృషి చేసి అతనిలాగా మంచి నటుడవ్వాలా అనుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు రామ విలాస సభ తరపున తిరుత్తణిలో జరిగిన సారంగధర నాటకంలో నాగయ్య వేసిన చిత్రాంగి వేషానికి స్వర్ణ పథకం లభించింది. శ్రీకాళహస్తి, తిరుపతి మొదలైన ప్రాంతాలకు వెళ్లి నాటక ప్రదర్శనలు ఇచ్చేవాడు. మద్రాసులో బిఏ చదువుతున్న సమయంలో అతను మార్గదర్శి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం సుగుణ విలాస సభ వారికి పరిచయం చేశాడు. వీరు మద్రాసులో తెలుగు, తమిళంలో నాటకాలు వేసేవారు. నాగయ్య ఆ నాటకాల్లో పాల్గొనేవాడు. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ సభకు వెళ్ళినప్పుడు అతనికి బిఎన్ రెడ్డితో పరిచయం కలిగింది. బెంగళూరులో గ్రామ్ఫోన్ రికార్డులు పాడటానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అమెచ్యూర్స్తో కలిసి నాటకాలు వేసేవాడు. సారంగధర, రామదాసు, సుభద్రా పరిణయము, తప్పెవరిది మొదలైనవి నాగయ్య పాల్గొన్న నాటకాలు. బెంగళూరులో హెచ్ఎంవి తెలుగు విభాగానికి కొప్పరపు సుబ్బారావు నిర్వాహకుడిగా ఉండేవారు. నాగయ్యకు అతనితో ఉన్న పరిచయం దృష్ట్యా అతన్ని నాటకాల రికార్డింగ్ లో పాల్గొనమని ఆహ్వానించాడు. అక్కడ సుభద్రా పరిణయము, విశ్వామిత్ర, గరుడ గర్భభంగము మొదలైన నాటకాల్లో పాల్గొన్నాడు. ఇంకా లక్ష్మీ విలాస సభ మొన్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో సావిత్రి, దమయంతి, చిత్రంగి వేషాలు ధరించి ప్రశంసలు అందుకున్నాడు. నాటక రంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రారెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీర్ వేషధారిగా కహోర్ రామ్ నామ్ అంటూ పాడుతూ రంగప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మారుమోగింది. దేశోద్ధరక కాశీనాథుని నాగేశ్వరరావు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పథకంతో పాటు రంగభూషణ బిరుదుతో సత్కరించారు. నాగయ్య మొదటి భార్య ప్రసవంలో ఇబ్బంది వల్ల మరణించింది. ఒక పాప జన్మించింది. కుటుంబ సభ్యుల సలహాతో 2వ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు మొదటి భార్యకు పుట్టిన బిడ్డ మరణించింది. 2వ భార్యకు 1-2 సార్లు గర్భ విచ్ఛిత్తి జరిగింది. 3వసారి కాన్పు సమయంలో ఆమె మరణించింది. ఆ దిగులుతో నాగయ్య తండ్రికి కొన్నాళ్లు మృతి పరిమించింది. కొన్నాళ్లకు అతను కూడా మరణించాడు. నాగయ్యకు జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్నేహితులు వారించారు. మనసు మళ్లించడానికి బలవంతంగా తీసుకువెళ్లి పాటలు పాడించేవారు.
అవేమీ అతనికి మనశ్శాంతి కలిగించలేకపోయాయి. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నాగయ్య రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. అక్కడ అతనికి ప్రశాంతంగా అనిపించింది. పాల్ బ్లంటన్ అనే జర్మనీ తత్వవేత్తతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు గడిచాక చిత్తూరుకి చెందిన దొరై అతను ఇతమును గుర్తుపట్టి ఇంట్లో వాళ్ళు అతని కోసం తీవ్రంగా బెంగ పెట్టుకున్నారని చెప్పాడు. దొరై ఇతనికి గ్రామ్ఫోన్ రికార్డులు పాడే అవకాశాన్ని ఇప్పిస్తానని అప్పటిదాకా చిత్తూరులో ఉండమన్నాడు. అప్పటికే ఆశ్రమంలో ఒకటిగా వెలుగుతుండడం రమణ మహర్షి అనుమతి కోసం వెళ్ళాడు. అతను కూడా నీవు జీవితంలో చేయవలసిన కర్మ ఇంకా ఉన్నదని ఊరికి వెళ్ళమని చెప్పడంతో మళ్ళా చిత్తూరు చేరాడు. ఇంట్లో వాళ్ళు సంతోషించారు. రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులోని హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ నుంచి ఆహ్వానం అందింది. అప్పటికీ టాకీలు రాకపోవడం వల్ల గ్రామ్ఫోన్ రికార్డింగులకు మంచి ఆదరణ ఉండేది. నాటకాలు చూడటం, రికార్డులు వినడము అప్పటి జనాలకి ఇష్టమైన వ్యాపకాలు. ఎన్నో తెలుగు నాటకాలు, పాటలు రికార్డింగులుగా వచ్చాయి. నాగయ్య ఉద్యోగానికి 4 నెలలు సెలవు పెట్టి బెంగళూరు వెళ్ళాడు. అక్కడ అతనికి గొప్ప నటీనటులు, సంగీత విద్వాంసులతో పరిచయం కలిగింది. తర్వాతి కాలంలో భారతరత్న అందుకున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా ఆ రికార్డుల్లో పాడేది. అప్పటికే ఆమె వయసు 11 ఏళ్లు. మద్రాసులో సినిమా అవకాశాల వేటలో ఉన్నప్పుడు అచ్యుత నాయుడు ప్రోత్సాహంతో నాగయ్య ఎన్నో గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చాడు. హిజ్ మాస్టర్స్ వాయిస్ కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకున్నారు. నాగయ్య పాడిన రికార్డులు బాగా అమ్ముడుపోయాయి. 1920వ దశకంలో నాగయ్య మద్రాసులో ప్రైవేటుగా బిఏ చదువుతున్నప్పటి నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టాడు. న్యాయవాది ఎస్ శ్రీనివాస అయ్యంగార్ అనే న్యాయవాది నాగయ్య పాటలు విని అతన్ని 1926లో గౌహతిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి అలహాబాద్కు వచ్చి మోతీలాల్ నెహ్రూకు సంబంధించిన ఆనంద భవన్ లో 10 రోజుల పాటు ఉన్నాడు. ఇక్కడ అతను ఎంతో మంది జాతీయ నాయకులను కలిశాడు. అక్కడ ఇతను తెలుగు, తమిళంలో దేశభక్తి గీతాలు గానం చేసేవాడు. ఉప్పు సత్యాగ్రహంతో పాల్గొని జైలుకు వెళ్ళాడు. నాగయ్యకు పలు విషయాల్లో అండగా ఉంటున్న రంగాచార్యులు నీకెందుకు ఈ ఉద్యమాలు, త్యాగాలు అని మందలించిన సిఆర్ రెడ్డి మాత్రం ఇతన్ని ప్రోత్సహించాడు. రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జాతీయ ఉద్యమం ఊపందుకుంది. గాంధీజీ ప్రారంభించిన మద్యపాన నిషేధ ఉద్యమంలో ఇతను పాల్గొన్నాడు. మద్యం దుకాణాల వరకు వెళ్లి తాగే వారికి నచ్చజెప్పేవాడు. అప్పుడప్పుడు వారి చేతి దెబ్బలు కూడా తినేవాడు. అయినా ఉద్యమంలో పాల్గొనడం మాత్రం మానలేదు. 1932లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడిగా చేరి మద్రాసు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మొన్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. లాఠీ చార్జీలు, లాకప్పులు చవిచూశాడు. వార్దాకు వెళ్లి గాంధీజీని రప్పించాడు. తిరిగి మద్రాసు వచ్చాడు. రాజకీయ రంగం వదిలి మరలా కళారంగంలో అడుగు పెట్టాడు. కొందరు సినిమా పెద్దల ప్రకారం సినిమా నటనకు విశిష్టత ఆపాదించిన వాడు నాగయ్య. సినిమా నటుడు ఎక్కువ పారితోషికం తీసుకోవడం అతనితోనే ఆరంభమైంది. తమిళ సినిమాల్లో నటించడానికి 50,000 నుంచి 75,000 రూపాయల వరకు తీసుకునేవాడు. ముంబడివరం బాలయోగి వేమన చిత్రం చూసిన తర్వాతనే ఆధ్యాత్మిక పరివర్తన కలిగిందని అతను బంధువులు ఉత్తరాలు రాశారు. నాగయ్య కూడా వెళ్లి అతన్ని కలిశాడు. తర్వాత ఎన్నో చిత్రాల్లో ప్రధాన పాత్రలు ధరించాడు. ఆంధ్ర, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో పలుచోట్ల సన్మానాలు, కరగాభిషేకాలు జరిగాయి. నటరాజు, నట సార్వభౌమ, నటశేఖర, నట పితామహ మొదలైన బిరుదులు అందజేశారు. జమిని సంస్థ వారు మహారాష్ట్ర భక్తుడు ఘోర కుంభుడు జీవితాన్ని సినిమాగా తీస్తూ నాగయ్యకు ప్రధాన పాత్ర పోషించమన్నాడు. ఈ సినిమా తమిళంలోనే కాక తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ బాగా ఆడింది. ఈ చిత్రం తర్వాత జమిని అధినేత వాసన్ నాగయ్యను తన ఇంటికి ఆహ్వానించే 15,000 రూపాయలు పారితోషికంగా ఇచ్చాడు. నైజాం ప్రాంతంలో రజాకార ఉద్యమం ప్రబలంగా ఉన్న రోజుల్లో హిందూ ముస్లిం ఐక్యత కోసం రాను రాను కథను సినిమాగా తీయమని నైజాం నవాబు దగ్గర ఉద్యోగిగా ఉన్న పత్రికాధిపతి ఈశ్వరదత్తు నాగయ్యను ప్రోత్సహించాడు. నైజాం కూడా నాగయ్యను నిర్మాణానికి సారథ్యం, దర్శకత్వం వహించమని కోరాడు. ఇందుకోసం అతన్ని హైదరాబాద్కు ఆహ్వానించారు. బంధుమిత్రులు అతన్ని వారించిన ఈశ్వరదత్తు సహకారంతో హైదరాబాద్కు వెళ్లి గోల్కొండ, భద్రాచలం, నల్గొండ, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో తిరిగి బూర్గుల రామకృష్ణారావు, ఈశ్వరదత్తులతో కలిసి కథను రూపొందించాడు. నైజాం ప్రధానమంత్రి, పుర ప్రముఖులు చూసి బాగుందన్నారు. అందరూ చిత్ర నిర్మాణానికి కావలసిన సొమ్మును నిజాం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. తిరిగి మద్రాసుకు వచ్చాడు. కథను సముద్రాల రాఘవాచార్యకు చూపించి సంభాషణలు రాయిస్తున్న సమయంలోనే హైదరాబాద్ లో పోలీసులు
పోలీస్ చర్య జరిగింది. దాంతో వారి ప్రయత్నం తాత్కాలికంగా ఆగిపోయింది. ఎలాగో కథ సిద్ధం చేసుకున్నాము. కథ అని నాగయ్య స్వయంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. 1959లో చిత్ర నిర్మాణం ఆరంభమైంది. ప్రధాన పాత్రధారులైన కన్నాంబ, గౌరీనాథ శాస్త్రి, సిఎస్ఆర్ ఆంజనేయులు, గోవిందరాజు, వెంకట సుబ్బారావు చిత్ర నిర్మాణ సమయంలోనే మరణించారు. నాగయ్య ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులు చేయవలసి వచ్చింది. చిత్రం పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. రామారావు, నాగేశ్వరరావు, శివాజీ గణేష్ను, అంజలిదేవి వంటి నటులు ఈ సినిమాలో అతిథి నటులుగా దేవతల పాత్రలు పోషించారు. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ప్రజలు బాగా ఆదరించారు. ధనం కూడా సంపాదించి పెట్టింది. కానీ అతని చేతికి మాత్రం ఏదీ అందలేదు. స్వర్గసీమ సినిమాకు నేపథ్య గాయకునిగా ఘంటసాలను పరిచయం చేశాడు. అతను మాట తీరు, చిరునవ్వు అన్ని శాంతం ఉట్టిపడుతూ ఉండేవి. ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలు ఉండేవి కావు. అందరూ కళాకారులను సమానంగా చూసేవాడు. పోతన తన దగ్గర లేకపోయినా ఉన్నదేదో దానం చేసినట్టు నాగయ్య కూడా దానాలు చేసి ఆస్తులన్నీ హరింపజేశారు. కొందరిని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. ఇలా సినిమా పరిశ్రమలో అటు పేరు ప్రఖ్యాతులు, ఇటు పేదరికాన్ని రెండూ అనుభవించి ఉన్నత స్థాయిలకు వెళ్లి అధ పాతాళాన్ని కూడా దిగినటువంటి చిత్తూరు నాగయ్య గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. సో ఫ్రెండ్స్, దీపం ఉండగానే ఇల్లు చక్కపట్టుకోవడంలో విఫలం చెందిన, దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళినా వచ్చిన సంపాదన ఏ మూలకో సరిపోక చివరికి ప్లాట్ఫామ్ అయ్యే పరిస్థితులు చిత్తూరు నాగయ్య లాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, సినిమా పరిశ్రమలో చూసి నేర్చుకోవాల్సింది, విని నేర్చుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా నటుడుగా చిత్తూరు నాగయ్య ఎదిగిన ఎత్తుల్ని, ఆయన పడినటువంటి పల్లాల్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే చిత్తూరు నాగయ్య యొక్క జీవిత విశేషాలు మీ యొక్క పాఠాలుగా మీరు స్వీకరించినట్లయితే మంచి పొజిషన్కి వెళ్లారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూ.